ఆరంభం నుంచి కల్కి 2898 ఏడీ సినిమా మూవీ బఫ్స్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ సినిమాలు నిర్మించిన వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీతనానికి కేరాఫ్ అడ్రస్గా సంస్థ అధినేత సి. అశ్విని దత్ను పేర్కొంటారు. ఇక ఆయన రెండో అల్లుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో నాగ్ అశ్విన్తో దత్ నిర్మించిన మహానటి కీర్తితో పాటు వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఇన్ని విశేషాలతో పాటు ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్, విలక్షణ నటుడు కమల్ హాసన్, అందాల తార దీపికా పదుకొనే వంటి వారు నటించారు. దాంతో రోజురోజుకు కల్కిపై క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ముంబైలో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కల్కి ప్రీ రిలీజ్ లేనట్టే అని తెలుస్తోంది. కాగా ముంబైలో జరిగిన వేడుకలో అమితాబ్ బచ్చన్ గౌరవపూర్వకంగా నిర్మాత అశ్విని దత్ కాళ్లను తాకారు. ఇది దత్ ఊహించనిది. మళ్లీ బిగ్ బి కాళ్లకు దత్ గౌరవంగా వందనం చేశారు. అయినా బిగ్ బి దత్కు పాదాభివందనం చేసిందే సోషల్ మీడియాలో భలేగా చక్కర్లు కొట్టింది. బిగ్ బిని హిమాలయ శిఖరాలతో పోలిస్తూ లెజెండ్ ఆఫ్ ఆల్ సెంచరీస్ అని కీర్తించారు దత్. కల్కి 2898 ఏడీ చిత్రాన్ని ప్రస్తుతం ప్రదర్శనకు అర్హమైన అన్ని ఫార్మాట్స్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఐమాక్స్, లేజర్, 3D, 4Kలో కల్కి ప్రదర్శితం కానుంది. కల్కి నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్ ఇప్పటికే జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం కల్కి రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. ఇది సైతం అభిమానులను విశేషంగా అలరిస్తోంది. అమెరికాలో కల్కి సినిమా 3000కు పైగా ప్రీమియర్ షోస్తో ప్రదర్శితం కానుంది. ఓ ఇండియన్ సినిమా ఇన్ని ప్రీమియర్ షోస్ ఆడడం ఇది రెండోసారి. విడుదలకు ముందే ఇన్ని విధాలుగా ఆకర్షిస్తోన్న కల్కి జూన్ 27న ప్రేక్షకులను ఏ తీరున మెప్పించనుందో చూద్దాం.